మద్యం స్కామ్ ఉడుపుల్లో సింహభాగం జగన్ కే చేరినట్టు బట్టబయలైంది. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయల దాకా డిస్టిలరీల నుంచి వసూలు చేసిన సొమ్మును నిందితులు జగన్ కు చేర్చారని సెట్ తేల్చింది. డిస్టిలరీలు సరఫరాదారుల నుంచి ఎంతెంత ముడుపులను కస్టడీ బృందం కసిరెడ్డి బృందం వసూలు చేసింది, ఆ మొత్తాన్ని ఎవరెవరికి ఎలా మళ్లించింది సమగ్ర వివరాలను ఏసీబీ కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో స్పష్టంగా తెలిపింది సెట్. ముడుపుల అంతిమ లబ్ధిదారు వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని సిట్ తేల్చింది. ఏ కంపెనీ ఎంతెంత కమిషన్ ఇచ్చింది, ఎవరికి ఎక్కడ చెల్లించింది, ఎవరు నిర్ణయించారో కూడా వెల్లడించింది. ముడుపులు ఏ రూపాల్లో అందాయో కూడా కోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్ లో తెలిపింది సెట్. డిస్టిలరీలను భయపెట్టి మొదట 12% ముడుపులకు ఒప్పించారు. ఆ తర్వాత 20% పెంచేశారు. ఆ మొత్తం డిస్టిలరీలు సరఫరాదారుల నుంచి కేసిరెడ్డికి అందేది. అతడి నుంచి విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు వచ్చేది. ఆ ముడుపులను ఈ ముగ్గురు జగన్ కు ముట్టజెప్పినట్లు సెట్ స్పష్టం చేసింది. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల చొప్పున జగన్ కు అందాయని, ఎన్నికల ఖర్చుకు 250 నుంచి 300 కోట్లు పంపిణీ చేశారని, ఇతర నిందితులు వాటాలు పంచుకున్నారని సెట్ స్పష్టం చేసింది. మొత్తం 3500 కోట్ల రూపాయల ముడుపుల రూపంలో వసూలు చేశారు. అందుకు పకడ్బందీ ప్రణాళికలు వేశారు. డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్లాయో దర్యాప్తు సంస్థలకు అంతు చిక్కకుండా వివిధ మార్గాల్లో మళ్లించారని తెలిపింది. రెండు 2019లో సజ్జల శ్రీధర్ రెడ్డి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్లో డిస్టిలరీల యజమానులతో సమావేశం నిర్వహించారు. రోజువారీ మద్యం అమ్మకాలకు సంబంధించి ఇండెంట్ ప్లాన్ పెంచుకునేందుకు సహకరించాలన్నారు. తాము చెప్పినంత కమిషన్ ఇవ్వడానికి అంగీకరించకపోతే ఒక్కరికి కూడా మద్యం సరఫరా ఆర్డర్ ఇవ్వబోమని భయపెట్టారు. మొదట్లో సరఫరాదారులు ముడుపులు ఎంతెంత ఇవ్వాలో A1 రాజశేఖర్ రెడ్డి, A8 సుమిత్, A2 ఎండి వాసుదేవ్ రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి నిర్ణయించారు. రెండో దఫా వాసుదేవ్ రెడ్డి విజయవాడకు చెందిన సరఫరాదారులు డిస్టిలరీలతో ప్రకాష్, సుమిత్ సహకారంతో హైదరాబాద్ లో సమన్వయం చేసుకుని ముడుపుల వ్యవహారాలను చర్చించారు. బావరేజెస్ కార్పొరేషన్ నుంచి డిస్టిలరీలకు నిధులు జమ కాగానే మద్యం డిస్టిలరీల నుంచి కమిషన్లు వసూలు చేసేందుకు పలు విధానాలు అవలంబించారు. వారి ఖాతాల నుంచి బులియన్ ట్రేడర్స్ బంగారం వ్యాపారులకు బదిలీ చేసి ఆ తర్వాత బంగారం కొనుగోలు, జీఎస్టీల ఇన్వాయిస్లతో ముడుపులను కేసిరెడ్డికి, చాణక్యకు బదిలీ చేశారు. ఈ సందర్భంగా తమ కమిషన్ను మినహాయించుకునేవారు. కొన్ని సందర్భాల్లో డిస్టిలరీలు, మద్యం సరఫరాదారులు కూడా బంగారం వ్యాపారులతో కుమ్మక్కై నిందితులకు బంగారం రూపంలో ముడుపులు అందించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో డిస్టిలరీలు బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తే బంగారం వ్యాపారులతో వాటి అనుమానాస్పద లావాదేవీలు 120 కోట్ల రూపాయల వరకు బయటపడ్డాయి. ముడుపుల్లో ఇంకొన్ని నిధులను షెల్ కంపెనీలకు బదిలీ చేశారు. కొన్నిసార్లు లైన్ అండ్ గార్మెంట్స్, గోల్డ్ కాయిన్స్ తదితర వస్తువులను ప్రమోట్ చేసే చట్టబద్దమైన కంపెనీల ఖాతాల్లోకి జమ చేశారు. అయితే వాటి జీఎస్టీ వివరాలు, వాహనాల వే బిల్లులను పరిశీలిస్తే ఆయా కంపెనీల వాహనాలు సరుకుతో టోల్ గేట్లు దాటినట్లు ఆధారాలే లేవు. లిక్కర్ సిండికేట్ సభ్యుల బంధుమిత్రులకు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు, వ్యాపార సంస్థల ఖాతాల ద్వారా కూడా ముడుపులు మళ్లించారు. నిధులు ఎటు వెళ్లాయో తెలియకుండా, దర్యాప్తు సంస్థలు పసిగట్టకుండా చేసేందుకే ఇలాంటి చెల్లింపుల ప్రక్రియ చేపట్టారు.